తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్లాన్స్ అన్నీ కూడా క్లియర్గా నిర్వహించేటటువంటిది నారా లోకేషే. భవిష్యత్ పార్టీ నిర్వాహకుడు, అట్లాగే భవిష్యత్ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా చెప్పాలంటే. దానికి తగ్గట్టుగానే 1 by 1 ఇంతకుముందు మంత్రిగా పనిచేసి అనుభవం ఒక ఎత్తు, యోగళం లాంటి వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఓసారి వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం మరొకెత్తు, తండ్రిని అరెస్ట్ చేసిన సందర్భంలో లీగల్గా ఎలా చెయ్యాలి, అలాగే బయట కార్యకర్తలకి అండగా ఎలా ఉండాలని తన కుటుంబం మొత్తాన్ని తీసుకొచ్చి రాజమండ్రిలోనే కూర్చోబెట్టి నడిపించిన తీరు మరొక ఎత్తు. ఇట్లాగా వివిధ కోణాల్లో చూసుకున్నప్పుడు అన్ని కోణాల్లో నుంచి ఎక్కడ క్రైసిస్ అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ అన్నదే లీడర్కి కావాల్సింది, అది చేసుకొచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాక, అదే ముఖ్యమంత్రిగా మళ్ళీ చంద్రబాబు అయ్యాక ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు గారి తరపున ఆయనే నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాలు వాస్తవంగా ఆయన ఒక మంత్రిగా ఆయన శాఖకు కాదు, అన్ని శాఖల వినతులు ఆయన దగ్గరకు వస్తున్నాయి, అన్నిటినీ స్వీకరిస్తున్నారు, ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి మూవ్ చేస్తున్నారు. అంటే ప్రజలలో మాకంటూ మేము చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అన్నటువంటి తపన ఉంటుంది. కలెక్టర్లకు చెప్పడం ఇవన్నీ చేసుకొచ్చారు ఇంతకుముందు, బట్ జనాలకి నచ్చల. నేరుగా ముఖ్యమంత్రికి చెప్దామంటే అప్పుడు అవకాశం ఇవ్వాల. లోకేష్ అలాంటి హోప్ లేకుండా కాకుండా పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తున్నారు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎడతెరిపి లేని పనుల్లో బిజీగా ఉంటున్నారు. నాన్నతో పోటీగా, అంటే చంద్రబాబు గారు అంతే పని రాక్షసుడు, ఈయన అదే తరహాలో ముందుకు వెళ్తున్నారు.